శనివారం వచ్చిందంటే చాలు అందరి ఇంట్లల్లో హింగువ తాలింపు వాసన ఎంత గుమగుమలాడిపోతుంది అంటే అంత గుమగుమలాడిపోతుంది. సో ఎప్పుడు చేసే టమాటా పప్పుతో కంటే కొంచెం డిఫరెన్స్ గా డబల్ తాలింపు టమాటా పప్పు ఒక్కసారి ట్రై చేయండి. ఆ వాసనకైతే ఎంత అంటే 2 ముద్దలు తినేవాడు ప్లేట్ నిండా ఖాళీ చేసేస్తారు. చివరి వరకు వీడియోని చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ముందుగా నేను పచ్చిమిర్చి, టమాటోస్ అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాను. అండ్ దీనికి పప్పుని మనం నానబెట్టేయాలి. అండ్ ఇక్కడ మనం చేసే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి తెలుసా? ఫస్ట్ కుక్కర్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి, ఎక్కువేమీ కాదు. ఇందులో లైట్ గా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని ఆయిల్ లో ఫ్రై చేయాలి. అండ్ ఇందాక మనము 4 దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బలు, అది కూడా వేసేయాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటిది, ఎండుమిరపకాయలు. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అన్నది మ్యాండేటరీ అండి. ఇవన్నీ కూడా మనం ఆయిల్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై అవుతున్న టైంలో మనము కడిగి నానబెట్టిన పప్పు ఉంటుంది కదా, సో కడిగిన పప్పుని తీసుకొచ్చి ఇందులో వేసి ఆ ఆయిల్లో ఆ అరోమాలో పప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇదేనండి. పప్పుని మనం ఆ ఆయిల్లో ఆ ఎల్లిపాయ దంచిన ఆయిల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, సో ఆ ఆయిల్లో మనం పప్పుని అన్నది చక్కగా ఫ్రై చేయాలి. ఎక్కువ ఆయిల్ ఏం వేయొద్దు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ ఇదంతా కూడా కొంచెం టైం పడుతుందండి. సో ఒక 5 నుంచి 6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పప్పుని అన్నది చాలా బాగా మనం దాన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. మాడొద్దు. అండ్ ఎవ్రీ 2 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం నార్మల్ గా పప్పుని కుక్కర్ లో పెట్టినప్పుడు 3 to 4 విజిల్స్ లలో మనకి పప్పు మొత్తం మెత్తగా అవుతుంది. బట్ ఇక్కడ మనము పప్పుని ఫ్రై చేస్తున్నాం అంటే అది కొంచెం గట్టిగా అవుతుంది. సో ఫ్రై చేస్తున్న పప్పుని మళ్ళీ కుక్కర్ లో పెట్టాలి అంటే మినిమం 6 నుంచి 7 విజిల్స్ వరకు అవుతుంది. అంటే పలుకుగా తినాలి అనుకునే వాళ్ళు 4 to 5 విజిల్స్ తీసేసుకోవచ్చు. కానీ మనం పప్పు చారులో యూస్ చేసుకోవాలి. లేదు అని అంటే ఇలా డబల్ తాలింపు పెట్టుకోవాలి. అండ్ పప్పుని మనం ఇలా ఫ్రై చేసాము అంటే మాత్రం ఖచ్చితంగా అది టైం పడుతుంది. సో నాకైతే 6 విజిల్స్ అయ్యిందండి. చూడండి, పప్పు అన్నది ఆయిల్ లో చక్కగా ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ టమాటోస్ వేసి ఇవి కూడా మనము కొంచెం 20% మెత్తబడేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పప్పుకి ఆ ఫ్లేవర్ మొత్తం పట్టాలి కదా. సో అలా మనం కంప్లీట్ గా కుక్ చేసుకోవాలండి. టమాటోస్ బాడీలో ఉన్న టాక్సిక్ ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. పప్పు వల్ల మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. తాలింపు వేసేటప్పుడు జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేస్తాం కాబట్టి మనకి డైజెషన్ కూడా ఈజీగా స్మూత్ గా వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ టమాటోస్ అండ్ పచ్చిమిర్చి 20% మగ్గాయి కదా, సో ఇందులోనే నేను చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. సో ఆ పసుపు అంతా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. ఈ పప్పును తినడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా అవసరమైన పోషకాలు అందుతుంది. వీక్నెస్ అండ్ టైర్డ్నెస్ తగ్గించడంలో ఇది యూజ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనం పప్పును అందరూ తింటాము. అండ్ ఇలా డబల్ తాలింపు పెట్టినప్పుడు ఆ ఫ్లేవర్ అన్నది, ఆ టేస్ట్ అన్నది ఇంకొంచెం మనకి కడుపు నిండా తినడానికి యూజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయడంలో బాగుంటుంది. అండ్ తాలింపులో నెయ్యి వేసుకుంటే మాత్రం ఇంకా తాలింపు సూపర్ గా టేస్టీగా ఉంటుంది. లేదా అన్నంలో నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఈ పప్పు వేసుకొని తిన్నా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూడండి, మనకి పప్పు అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా. సో మనకి కుక్కర్ పెట్టుకోవడానికి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో పప్పు ఉడకడానికి నేను 1 గ్లాస్ వాటర్ పోసి 6 విజిల్స్ దాకా పెట్టాను. ఈ పప్పు చేయడానికి ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ తాలింపులో వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు మ్యాండేటరీగా ఉండాలి. అండ్ సెకండ్ తాలింపు మీరు నెయ్యితో చేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటి అంటే, టమాటాలు కొంచెం ఎర్రగా పండినవి అండ్ టమాటాలు కొంచెం ఎక్కువగా ఉండి అండ్ టమాటాలు బాగా పేస్ట్ లాగా అవ్వాలి. సో ఇందాక చూసాం కదా, పప్పు మనకి చాలా బాగా ఉడికింది. సో ఇక్కడ నేను తాలింపు పెట్టుకుంటాను. నేను నెయ్యి వేయట్లేదండి, నార్మల్ ఆయిలే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ నేను ఆవాలు, జీలకర్ర వేసాను. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి ఆయిల్ లో ఫ్రై చేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మనం అందరం ఎండుమిర్చి, కరివేపాకు అంటాము, కానీ పచ్చిమిర్చి కూడా ఆయిల్ లో ఫ్రై అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు కూడా వేసాను. మన వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి అండ్ నా సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూడండి. సో దట్ నాకు వ్యూవర్స్ కౌంట్ పెరుగుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది. మన ఛానల్ గ్రోత్ అవ్వాలని నాకు ఉంటుంది కదా. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక సబ్స్క్రైబ్ బటన్, ఒక్క లైక్ అండ్ కామెంట్ లో నైస్, గుడ్, ఓకే అని చిన్న వర్డ్స్ అండి. సో ఇక్కడ చూడండి, మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఏ మాట కామాట చెప్పాలండి, పప్పులో మాత్రము వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అన్నది సూపర్ గా ఉంటుంది. కొంతమంది పేస్ట్ వేసుకుంటారు, కానీ ఇలా మనం దంచి వేసుకున్నాం అనుకోండి కచ్చా పచ్చాగా, తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అన్నది వస్తుంది. అండ్ ఇంకొకటి, పప్పులో తాలింపు అన్నప్పుడు మనకి మెయిన్ గా ఉండాల్సింది ఏంటిది, హింగువ. సో హింగువ కూడా వేసి ఒక 2 మినిట్స్ మనం చక్కగా ఫ్రై అవ్వాలి. అండ్ పప్పులో తాలింపు అన్నది కొంచెం మాడొద్దు, బట్
చక్కగా వేగాలి. ఆ డిఫరెన్స్ అన్నది ఉండాలి. మొత్తం పచ్చి పచ్చిగా కాదండి. చక్కగా ఫ్రై అవ్వాలి. మీ ఇంట్లో మీరు పప్పు ఎప్పుడెప్పుడు చేస్తారు? చేసినప్పుడు వాటి కాంబినేషన్స్‌గా మీరేమింటారు? నల్లీలా, అప్పడాలా, వడియాలా? సో, ఇష్టంగా మీ ఇంట్లో తినేవాళ్ళెవరు? సో, ఇక్కడ తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదండీ! సో, నేను పసుపు కూడా వేసుకున్నాను లైట్‌గా. ఇందాక మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాము. అండ్ ఇక్కడ తాలింపులో కూడా నేను పసుపు వేసి చక్కగా కలిపాను. అండ్ ఇప్పుడు ఇక్కడ తాలింపు మొత్తం అంతా వచ్చేసి మనం ఈ పప్పులో వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో. సో, ఇప్పుడు ఈ పప్పును మొత్తం కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి. అండ్ మీ ఇంట్లో పప్పుని ఎవరు ఎక్కువగా ఇష్టంగా తింటారండి? అండ్ మీరు ఎన్ని రకాలుగా చేస్తారు? అబ్బబ్బో! పప్పు అంటామే తప్ప పప్పులో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా రకాలుగా చేయొచ్చు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పప్పు ట్రై చేసామనుకోండి సూపర్‌గా తింటారు. అండ్ ఈ పప్పులో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నామనుకోండి ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో దట్ నేను మార్కెట్‌లో ఉన్న సాంబార్ పౌడర్ వేసుకున్నాను. అండ్ ఈ సాంబార్ పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా! ఆ గరం మసాలా కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఇందులోనే కారం ఉంది కదా! మనం పచ్చిమిర్చిలు వేసాము. కాకపోతే ఆ పచ్చిమిర్చిలు అన్నవి కారం ఎక్కువగా లేవు. సో దట్ ఏంటి అంటే కారం వేసుకోవాలి. అండ్ ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ టైంలో ఒకసారి మీరు ఉప్పును, కారం సరిపోయిందా అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకు సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత నేను చెక్ చేయమన్నాను అంటే సాంబార్ పౌడర్‌లో కూడా కొన్ని మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు ఉంటాయి. సో మనం అది పక్కకు పెట్టేసి ఇది వేసేసుకొని టేస్ట్ చేసామనుకోండి అప్పుడు మనకి ఇంకొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. సో సాంబార్ పౌడర్ వేసుకొని తర్వాత మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూడండి మాట్లాడుతూ ఉండంగానే డబుల్ తాలింపు టమాటా పప్పు అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం అలా వేడివేడి అన్నంలో లైట్‌గా నెయ్యి వేసుకొని పప్పును అలా కలుపుకొని తింటే సూపర్బ్‌గా ఉంటుంది. చూడండి ఆ పైన తాలింపు అన్నది ఎండుమిరపకాయలు, కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి సూపర్బ్‌గా ఉందండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. ప్లీజ్ అండి అలా వెళ్తూ మన ఛానల్‌కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.